పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం గనక మీరు గమనించాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తా ఉన్నాను. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ కర్మేలు ప్రార్థనా శిబిరంలో నాయన మీరు నాతో మాతో ఉండి పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేసినందుకు వందనాలు. నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న మీ దాసుడు అటు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు మీరే మీ ఆత్మతో జ్ఞానముతో మీ దాసుని నింపి శిలువ చాటును మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుకను అగ్ని చేత దహించి మీ దాసు నోటిని బూరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యం అందించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి చదవబడినటువంటి మూలవాక్యమును ధ్యానించక పూర్వము నేను మీకు ఒక సంగతి తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. చిన్న ప్రేరేపణ కలిగి ఉన్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు తను కన్న సంఘమునకు ఒక సంగతి చెప్పాడు. 15-16 వచనాలలో, 4వ అధ్యాయం 15-16 వచనాలలో క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఈ మాటను ఆయన కన్న సంఘము, నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలన్న. అంటే ఆయన కన్న సంఘమును గురించి ఆయనలాగా పోలి నడుచుకోమని సంఘానికి చెప్పాడు. అట్లాగే 11:1 చెప్పాడు. ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పాడు. అక్కడేమో నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఇక్కడేమో డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము. అంటే ఎందుకు మీరు నన్ను పోలి నడుచుకోవాలంటే, నేను ఆల్రెడీ క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీ సంఘమునకు మరి పౌలు భక్తుడు చెప్పాడు. ఇలాగున ఒక్క కొరింథీ సంఘానికే కాదు, మొదటి శతాబ్దములో ప్రతి సంఘమునకు పౌలు భక్తుడు ఈ మాటను చెప్పాడు. అసలు పోలి నడుచుకోవడం అంటే ఏంటి? ప్రభునందు ప్రియులారా, పోలి నడుచుకోవడం అంటే ఏంటంటే ఎన్నో విషయాలు ఉన్నాయి పోలి నడుచుకోవడానికి. అయితే ఈరోజు కర్మేలు ప్రార్థనా శిబిరము, ఈరోజు మన మూలవాక్యమును బట్టి
ఆ మూలవాక్య ప్రకారము ఇప్పుడు పౌలైతే ఎలా నడుచుకున్నాడో మనమందరం అలాగా నడుచుకోవలసినటువంటి వారమే ఉన్నాం. పౌలు భక్తుడు సువార్త పరిచర్య నిమిత్తము ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతములో ఆయన చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంట? అపోస్తుల కార్యములు. మనం ఇందరు చూద్దాం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము. పౌలు ఏథెన్సు వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూచినందున అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు ఏథెన్సు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు వారితో మాట్లాడాలని. కానీ ఆ పట్టణంలో చూస్తే పట్టణం అంతా ఎలాగుందంట? విగ్రహములతో నిండి ఉన్నదట. అలా విగ్రహములతో నిండి ఉన్న పట్టణమును చూసినప్పుడు ఆయన ఆత్మ ఏమైపోయింది? పరితాపము పట్టలేకపోయిందంట. ఇది ఒక పాయింట్. అంటే ఏ ఊరైనా విగ్రహారాధనతో నిండి ఉన్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆ విగ్రహారాధనను, ఆ పరిస్థితులను చూసినప్పుడు మన ఆత్మ పరితాపము పట్టలేకపోయినట్లు, పౌలు ఎలాగైతే పరితాపం పట్టలేకపోయాడో అలాగ మన ఆత్మలో కూడా ఒక ప్రేరేపణ కలగాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఆ ప్రేరేపణ మనకు రావటం లేదు, వాటిని చూసినప్పుడు మనకి ఏం స్పందన కలగటం లేదంటే పౌలుని పోలి మనము నడుచుకున్నట్లు కాదు. పౌలుని పోలి నడుచుకున్నట్లు కాదు. అంతేకాదు ప్రభునందు ప్రియులారా, అవన్నీ చూసినటువంటి పౌలు భక్తుడు అక్కడ ఉన్నటువంటి వారిని మరి కలిసినప్పుడు ఏం చేశాడట? 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచు వచ్చెను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఆ సమాజ మందిరములలో యూదులతోను అని మళ్ళీ భక్తిపరులైన వారితోను. ఏ భక్తిపరులైన వారితోను? విగ్రహారాధికులైనటువంటి భక్తిపరులైన వారితోను ఆయన ఏం చేస్తున్నాడు? కలుసుకొని సంత వీధులలో ప్రతి దినము తర్కిస్తూ ఉన్నాడు. ఎపిక్యూరులలోను స్తోయాకులలోను కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకునేది. అతడు యేసును గుర్చియు పునరుద్ధానమును గుర్చియు ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిది. ప్రభునందు ప్రియులారా, ఇలాగున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి, యేసును గురించిన పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి పౌరు భక్తుడిని చూసి వాళ్ళు ఏమనుకున్నారు? వదరబోతు అని అన్నారు. వదరుబోతు చెప్పునది ఏమిటని అంటే వదరబోతు అంటే ఎలా మాట్లాడుతున్నాడు? వదరబోతు చెప్పున్నది ఏమిటనంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? అలా అనుకున్నది ఎవరు? కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. అలా వాదిస్తున్నప్పుడు పౌలు వాదన ఎట్లాగుంది వాళ్ళకి? వదరబోతంటే అంటే వాళ్ళు అడిగే ప్రతిదానికో టకటక చెప్తున్నాడు. అది చెప్పడమే కాకుండా అతడు యేసును గురించి, యేసు పునరుద్ధానము గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. వాళ్ళకేమో యేసు తెలీదు, అసలు పునరుద్ధానం కూడా తెలియదు. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా వారికి వారు సజీవ సమాధి అయ్యారు. సజీవ సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళా నేను తిరిగి వస్తాను అని వాళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాలలో నేను తిరిగి వస్తానని చెప్పారు. కానీ రోజులు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, వాళ్ళు తిరిగి రాల.
కానీ గ్రంథంలో ఏమని రాశాడంటే, నేను రాబోతున్నాను, వీర వసంత భోగరాయుడిగా వస్తానని చెప్పాడు ఒక ఆయన. అంటే వసంతుడు అని అంటే అర్థం ఏంటంటే పెండ్లి కుమారుడు అట. మరి పెండ్లి కుమారుడిగా వస్తానని చెప్పని ఆయన చెప్పినటువంటి మాట యాక్యురేట్‌గా కరెక్టేనా అనంటే, మరి ఆయన చెప్పినటువంటి మాటలలో ఎన్నో బైబిల్ గ్రంథానికి దగ్గరగా ఉన్నాయని చెప్పుకున్నారు. కాబట్టి ఆయన చెప్పింది ఆయన గురించి కాదు. పెండ్లి కుమారుడిగా వచ్చాయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చెప్పాడు అని చెప్పే వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా సమాధి అయిన వాడు తిరిగి అందరూ చూస్తుండగా రాలేదు. సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన లేపబడడము అనేది ఎంతమంది చూశారట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అని రాసింది. ప్రభునందు ప్రియులారా గమనించండి. మరి ఫస్ట్ ఎవరు కనబడ్డాడు? 12 మందికి కనబడ్డాడంట. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడట. మరి యేసు చనిపోయి సమాధి చేయబడితే ఎంతమందికి కనబడ్డాడు? 500 మంది కంటే ఎక్కువ కనబడ్డాడు. అందులో కొందరు ఇప్పటికీ, వీరిలో అనేకులు ఇప్పటికి నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే అర్థం ఏంటి? పునరుద్ధానుడైన యేసును చూచినటువంటి 500 మందిలో కొంతమంది ఇంకా బతికే ఉన్నారట. అంటే పౌలు ఈ పత్రిక రాసే టయానికి కొంతమంది బ్రతికే ఉన్నారు. కాబట్టి యేసు చనిపోవడము, యేసు పునరుద్ధానుడే లెగడము ఆ దినాల్లో బోల్డు మంది చూశారు. కానీ నేడు ప్రకటింపబడుతున్నట్లుగా అనేక మంది సజీవ సమాధి అయ్యారు, కానీ వాళ్ళు తిరిగి లేవడం అనేది జరగలేదు అసలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఎప్పుడూ జరిగినటువంటి ఒక సంగతి ఆనాడు వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళు ఆయన ఏమంటున్నారు? వదరబోతంటున్నారు. ఎవరా మాట అంటుంది? జ్ఞానులు. అంతేకాదు వీడు అన్య దేవతలను గురించి ప్రకటించుచున్నాడని చెప్పుకొని. ప్రభునందు ప్రియులారా, అయితే వాళ్ళకి కొన్ని కొత్త సంగతులు వినిపించుచున్నాడట. 20వ వచనం, అపోస్తుల కార్యములు 17:20. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పారు. కొంతమంది ఒక కొత్త సంగతి వింటే వాటి భావము కావాలట. ప్రభునందు ప్రియులారా, నేను అడుగుతున్నాను, ఇజ్రాయేలీల కంటే కూడా కొద్దో గొప్పో ఏథెన్స్ వారి ఆలోచన బాగానే ఉంది. చెబుతున్న సంగతులలో ఏం కోరుకుంటున్నారు? భావం ఏమిటో తెలుసుకున్న కోరుచున్నాడు. మత్తయి సువార్త మీరు చూడండి, యేసు ప్రభు వారు ఇజ్రాయేల్ జనాంగం గురించి ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలు నేర్చుకున్నారా? నేర్చుకోలేదా? నేర్చుకోలే. కానీ ఇప్పుడు ఏథెన్స్ వారు ఏమడుగుతున్నారు పౌలుని? ఆ భావం ఏమిటో మేము తెలుసుకున్న
కోరుచున్నాము అన్న. అయితే ఏథెన్స్ వారందరట, అక్కడ నివసించే పరదేశులట, ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే కాలము గడుపుచుండేవారు. అంటే వీళ్ళకి భావం చెప్పినా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, వినడం, కొత్త సంగతి వినడము, చెప్పడంలో వాళ్ళు కాలం గడుపుతారు గాని, వినని దాంట్లో స్థిరంగా నిలబడేవాళ్ళు కాదు. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క పట్టణములో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన చూసి పౌలు చాలా పరితాపం పట్టలేకపోయాడు. మొత్తానికి ఆ ప్రాంతం అంతా తిరిగాడు. అప్పుడు చూశాడట 22వ వచనం. పౌలు అరేయప్పగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది కాబట్టి, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురము పరుచుచున్నాము అని అన్నాడు. కాబట్టి ఆ తెలియబడని దేవుడు అనేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు పౌలు వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి ముందుకొచ్చి వాళ్ళ గ్రంథాలలోనే రాసి ఉన్నటువంటి సంగతులను గురించి ఆయన వివరిస్తూ వాళ్ళకి చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన వివరించి ఆయన చెబుతా ఉన్నాడు. ఏమని చూడండి తండ్రి, మనం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కూడా కొందరు. అది అంటే ఆల్రెడీ ఆ పట్టణంలో ఉన్నప్పుడు పౌలు ఏం చేశాడు, వాళ్ళ యొక్క మత గ్రంథాలను చదివేశాడు. చదివేసి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న సంగతినే, వాళ్ళ కవీశ్వరులు చెప్తున్న సంగతినే వాళ్ళకి వివరించాడు. అంటే ప్రభునందు ప్రియులారా, పౌలును బోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనము చూసిన దాని విషయంలో లేదా వినిన దాని విషయంలో మనము ఎలా ప్రవర్తించాలి అంటే, వాళ్ళ భక్తిని పొగుడుతున్నట్టే ఉండాలి. ఆ! నిజదేవుని గురించిన సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఎప్పుడూ గూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. ఆ! వాళ్ళని కించపరిచేటట్లుగా ఉండకూడదు. ద్వేషించేటట్లుగా ఉండకూడదు. సువార్త ప్రకటించడానికి ఏ దారి దొరుకుద్దో మనం చూసుకోవాలి. అంటే ప్రభునందు ప్రియులారా, ఈ ఇతర దేవతల గురించి, విగ్రహాల గురించి, ఆ మత గ్రంథాలను గురించి ఆనాడు పౌలు భక్తుడు ఈ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో ఒక చిన్న కార్యం చేసి చూపించాడు. నేడైతే భారతదేశంలో మరి ఈ 30 రాష్ట్రాలలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మన దేశములో రాయబడినటువంటి పురాణాలలో గాని, మత గ్రంథాలలో గాని చెప్పబడినటువంటి సంగతులను ఎంత విపులంగా వారికి మనము సువార్త ప్రకటించవచ్చో దానిని అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు సులభముగా సువార్త ప్రకటించడానికి హైందవ క్రైస్తవం అనే బుక్కు రాశాడు. మనమేమి వేదాలు, ఉపనిషత్తులు పూర్తిగా చదవాల్సిన అవసరం పని లేకుండా, మరి చదవాలంటే టైం రోజులు రోజులు పడతది. పురాణ గ్రంథాలు చదవాలంటే, అర్థం చేసుకోవాలంటే రోజులు రోజులు పడతది. కానీ వాటన్నిటిని చదివి, వాటిలో ఉన్నటువంటి భావమును బయటికి తీసి, మరి సువార్తను ప్రకటించడానికి బైబిల్‌లో ఆ వచనాలను ఎక్కడెక్కడ దేవుడు దాన్ని తెలియజేశాడో, అటువంటి విషయాలన్నిటినీ మనకి హైందవ క్రైస్తవం అనే బుక్ ద్వారా మరి ఈ తరం పౌలు మనకి తెలియజేశాడు. దాన్ని చదివి ఈనాటి ఎవాంజలిస్టులుగా, కర్మేలు ప్రార్థనా శిబిరములోని యోధులుగా మనం ఏం చేయాలి? మనము గూడా ఆయా పట్టణాలకు వెళ్ళినప్పుడు చూసిన విగ్రహారాధనను బట్టి ఆత్మలో పరితాపం పట్టలేక వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి మనము ప్రవక్త రాసిన బుక్స్ చదివి మరి అందులో ఉన్న సత్యాన్ని వాళ్ళకి చెప్పేటట్లుగా మనము సిద్ధపడాలి. ఒక్క అన్యులకే గాదు, ప్రభునందు ప్రియులారా, ఒక అన్యులకే గాదు. మరొక విషయం చెప్పి ముగించేస్తా. ఒక అన్యులకే గాదు. పౌలు భక్తుడట చూడండి, అపోస్తులుల కార్యములు
19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములను సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారట. అయ్య బాబోయ్! మరి రక్షణ పొందినటువంటి విశ్వాసులు, బాప్తిసం పొందిన విశ్వాసులు, మరి వారు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందలేదా అని అడిగాడు. మనందరికీ తెలుసు, అపోస్తులుల కార్యంలో 15వ అధ్యాయంలో మనకి ఒక శతాధిపతి కనబడతాడు. ఎవరు? కొర్నేలి. కొర్నేలి ఇంటి వారు ప్రభునందు విశ్వసించి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కొర్నేలికి దేవుడు దేవదూతలను పంపి కనబడి చెప్తాడు, కొర్నేలి, నువ్వు చేసినటువంటి ధర్మ కార్యములు, నువ్వు చేసినటువంటి ప్రార్థనలన్నీ నా సన్నిధికి చేరినవి. నువ్వు అర్జెంటుగా నీ మనుషులను పంపించి ఫలానా చోట ఫలానా ప్రాంతంలో ఒక చర్మకారుని ఇంట్లో సీమోను పేతురు ఉన్నాడు, నువ్వు ఆయన్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని చెప్పినప్పుడు వెంటనే కొర్నేలి తన మనుషులను ఇద్దరిని పంపించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చర్మకారుని ఇంటికి పంపించి పేతుర్ని పిలువనంపిస్తాడు. వాళ్ళు మార్గ మధ్యలో ఉంటారు. అప్పుడు పేతురు గారు ప్రార్థనలో ఉంటాడు. మరి మంచిగా ఆకలేస్తూ ఉంటది. కిందేమో వంట చేస్తూ ఉంటారు. ఈయనేమో ఆకలి బాగా ఉండి ప్రార్థనలో ఉండగా దేవుడు వెంటనే ఒక దుప్పటి చెంగును కిందకి దింపి చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను అన్నిటినీ దాంట్లో పెట్టి, పేతురు, ఆకలేస్తుంది కదా, లేచి తినమని దేవుని చేత దేవుడు చెప్తాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నేను ఎప్పుడు నిషిద్ధమైన దాన్ని తినలేదు నాయన, అపవిత్రమైన వాటిని నేను ముట్టలేదు ప్రభువా అని అంటే ముమ్మారు ఆ చెంగు దిగిందట. ముమ్మారు దిగినా సరే ఏం చేశాడు? ఆయన తినలేదు. ప్రభునందు ప్రియులారా, అలా జరిగినప్పుడు మరి ఆ దర్శనం విషయంలో ఏం జరుగును అని పేతురు గారు ఆలోచించుకుంటుండగా ఆ కొర్నేలి ఇంటికా నుంచి వచ్చిన దూతలు ఆయనకి ఆ విషయం చెబుతారు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వేం భయపడదు, వారితో కూడా వెళ్ళమంటాడు. మరి యూదులు అన్యులతో సహవాసం చేయరు. ఈ కొర్నేలేమో అన్యుడు, పేతురేమో యూదుడు. మరి ఎలాగో ఆయన ఇంటికి వెళ్ళటానికని ఆలోచిస్తుంటే దేవుడు, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేనే చెప్పానని పంపిస్తాడు. అప్పుడు కొర్నేలి ఇంటికి పేతురు గారు వచ్చి దేవుని వాక్యం చెబుతా ఉంటాడు. ఆ వాక్యం చెబుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటి తెలుసా ప్రభునందు ప్రియులరా? నేను 15వ అధ్యాయం అన్నాను, 10వ అధ్యాయం, 10వ అధ్యాయంలో అప్పుడు జరిగింది ఏంటి? 44, 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అంటే ప్రభునందు ప్రియులారా, మీరు చెప్పండి, అసలు వాళ్ళు అప్పటికి బాప్తిసం పొందారా? చదువు కంటిన్యూగా. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్ ఆ ఉమ్ ఉమ్ ఇప్పుడు మీరు చెప్పండి, అసలు వాక్యం వింటుండగా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. దానివల్ల ఏం కార్యాలు జరిగినాయి అక్కడ? వాళ్ళు భాషలతో మాటలాడుచు దేవునిని గణపరుచుచుండగా అట. పరిశుద్ధాత్మే పొందలేదు, కానీ అన్య భాషల వరం వచ్చేసింది. అందుకని పేతురు అన్నాడు, వీళ్ళు బాప్తిసం పొందకుండా నీటిని ఆటంకపరిచేవాడు ఎవడు అని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందమని చెప్పాడు. నేనేమన్నానంటే, ఇంక వీళ్ళు బాప్తిసమే పొందలేదు, కానీ వీళ్ళకి పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసింది. కానీ వీళ్ళేమో విశ్వసించారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే అదేంటి ఎట్లా జరిగింది? అప్పుడు వారు ఏమంటున్నారు? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం.
వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మును బట్టి అని చెప్పారు. అంటే యోహాను బాప్తిసం అంటే, అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు, మారు మనసు విషయమైన బాప్తిసం వారికి, నా వెనక వచ్చుచున్న వాని యందు అని మారు మనసు విషయాన్ని బాప్తిసం ఇస్తున్నాడు. కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన బాప్తిసాలు ఎలాగమ్మని చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. ప్రభునందు పిల్లరా, మీకే సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకులను వారికి బోధించమన్నాడు. అంటే ఇప్పుడు ఎలాగమ్మన్నాడు బాప్తిసం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. అంటే యేసు ప్రభు చెప్పి యేసు ప్రభు చెప్పి చనిపోయి ఆయన పునరుద్ధానుడై వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఇది. ఆ తర్వాత వీళ్ళందరూ మేడగదిలో ఏం చేశారు? మరి కూడుకున్నారు. ఇంచుమించు 120 మంది సహోదరులు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవునా? అలా ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దిగొచ్చింది, సంఘంలో కార్యాలు జరిగినాయి. ఆ తర్వాత స్టెఫను చనిపోయాడు, పౌలు భక్తుడు అభిషేకం పొందాడు, సేవకు వచ్చాడు. అంటే కొన్ని నెలలో సంవత్సరాలు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత కూడా బాప్తిస్మిచ్చి యోహాను అప్పటికే చనిపోయి సంవత్సరాలు అవుతుంది. కానీ బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు బాప్తిసాలు ఇస్తున్నారు. ఎలాగా? వెనక వచ్చువాని అన్నది. ఈ బాప్తిసాలు తీసేసుకున్నారు. వీళ్ళకేమో పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియలేదట. అప్పుడు పౌలు ఏం చేశాడు? 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం. అంటే మళ్ళీ ఏం చేశాడు? పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యమును వాళ్ళకి వివరించాడు, తెలియజేశాడు. అంటే సంఘాలలో కూడా కొంతమంది ప్రభునందు ప్రియులారు ఈ తరములో రక్షణ పొందుతారు, సంవత్సరాలు గడిచిపోతుంటది, కానీ వాక్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము ఉండదు. కానీ దేవుని కోరిక ఏంటి? అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏం చెప్పాడు? అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అన్నాడు. అంటే ఎవరు ఆయన? అంటే తండ్రి అయిన దేవుడు ఏమి ఇచ్చయించుచున్నాడు? మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన వాళ్ళందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని అంటున్నాడు. అంటే ప్రస్తుత తరములో క్రైస్తవ సంఘాలలో విశ్వాసులలో అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారా? లేరు. చాలా మందికి బాప్తిసాలను గురించినటువంటి సత్యము తెలియదు. కొంతమంది ఏమో ముంచుడు, కొంతమంది చిలకరింపుడు, కొంతమంది ఏమో జెండా కింద బాప్తిసం, ఇలాగా అనేక రకాల బాప్తిసాలు భూమి మీద నడుస్తాము. ప్రభురాత్రి భోజన సంస్కారం ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలియదు. అసలు అపోస్తులిక బోధ అంటే ఏంటో తెలియదు. సహవాసం అంటే ఏంటో తెలియదు. రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయడం ఎందు మొదటి శతాబ్దంలో ఎందుకు ఎడతెక్కున్నారో తెలియదు. రెండవ రాకడను గురించిన సత్యం తెలియదు. సంఘములో ఎవరెవరు ఎట్లా ప్రవర్తింపాలో తెలియదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును
ఆధారమునై ఉన్నది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి సంఘములో ఎలాగు ప్రవర్తించాలో కూడా తెలియాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. పౌలు భక్తుడు అలా ప్రవర్తన తెలియక అన్యులతో కలిసి భోంచేస్తూ ఉన్నాడు. యూదులు వస్తే గబగబా లేచి, మరి బర్నబా వీళ్ళు వచ్చినప్పుడు లేచి మరి గబగబా పక్క తప్పుకుంటున్నాడు. వాళ్ళందరూ మోసపోయారు. ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదు. ఇవన్నీ మరి ఎవరు చెప్పాలి? అపోస్తుడైన పౌలున్న కాలంలో చెప్పాడు. ఇప్పుడు మనము పౌలుని బోలు నడుచుకుంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే నీకు ఎలా తెలుస్తాయి? ఇవన్నీ దేవుడు అపోస్తులుని చేత రాయించబడినటువంటి ప్రణాళిక గ్రంథాల ద్వారా తెలుస్తాయి. కాబట్టి విధిగా అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసులకు, ఇవాంజలిస్టులకు, కాపరులకు విధిగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఏమైనా చెయ్యి, ఈ ప్రణాళిక గ్రంథాలు నువ్వు ఖచ్చితంగా చదివి ఉన్నప్పుడే నువ్వు పౌలుని బోలు నడుచుకునే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా. అది చదవకుండా నీకు ఆ వాక్యములో ఉన్నటువంటి భావం ఏంటో కూడా నీకు తెలియదు. అవి చదివితేనే ఒక మంచి సైనికుడివి, మంచి యోధుడివి, పౌలు శిష్యుడు అవుతావు. అట్టి భాగ్యం ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్.